జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ మీ అందరికీ తెలిసిందే. ఈ నెల 24న అంటే రేపే ధర్మరక్షణ సభ జరగబోతోంది. ఇక్కడ ఉన్న రోహింగ్యాలను అక్రమ వలసదారులను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి. ముఖ్యంగా ఆ భాగ్యనగర్ లో వీరి సంఖ్య పెరిగిపోతుంది. ఇది మనకే కాదు దేశ రక్షణకు కూడా అతిపెద్ద ప్రమాదంగా మారబోతోంది. కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాళ్ళను పట్టించుకోవట్లేదు. భారతీయులంతా ఏకమై ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఇక్కడ ఉన్న అక్రమ రోహింగ్యాలను తరిమి కొట్టాల్సిందే అంటూ గణేష్ ఉత్సవ సమితి తలపెట్టిన కార్యక్రమమే ధర్మరక్షణ సభ. ఈ ధర్మరక్షణ సభకు సంబంధించి అనుమతులు రాకపోయినా తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది అనుమతిని. ఇక దద్దరిల్లబోతోంది సభ. హైందవ సనాతన గొంతుకలతో భారతీయ భావజాలం కలిగిన ప్రతి వ్యక్తితో భారతదేశం మా సొత్తు, తెలంగాణ మా సొత్తు, ఇక్కడ వాళ్లకు మాత్రమే ఇక్కడ బ్రతికే హక్కు స్వేచ్ఛ ఉంది. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినోడు పెత్తనం చేస్తామన్నా, మా వనరులను ఆక్రమిస్తామన్నా, మా దేశాన్ని కబలించాలని చూసినా ఖబర్దార్, పరిగెత్తించి బార్డర్ నుంచి తరిమి కొడతాం అనే విధంగా శక్తిని చూపించబోతోంది. తెలంగాణలోని భారతీయ హైందవ ఐక్యతను చూసి, రోహింగ్యాల మీద చేస్తున్న పోరాటాన్ని చూసి, ఆ పోరాట స్ఫూర్తిని చూసి మనల్ని ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో చేయాలి. అంత గొప్పగా జరగాలని కోరుకుంటున్నా. జరుగుతుంది. నేను వస్తున్నా, మీరందరూ రండి. మళ్ళీ చెప్తున్నా, ఇది మనకు వచ్చిన అవకాశం. ఇది మతం కోసమో, కులం కోసమో, జాతి కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో కాదు. నీ కోసం నువ్వు చేయాల్సిన పోరాటం. కదలి రండి, కలుసుకుందాం. మనందరం కలిసి ధర్మరక్షణ సభలో దద్దరిల్లేలాగా చేసి మన ఐక్యతను చాటుకుందాం. జై హింద్, జై భారత్.